ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మి జగదాత్రి, మేమంతా మిమ్మల్ని ఎన్నో మాట్లాడినా ఇంట్లో వాళ్ళలా ఎప్పుడు చూడకపోయినా నా కూతురు మిమ్మల్ని అభిమానించింది, ఆదరించింది, ప్రేమించుండాది. దానికోసమైనా కేసు వెనక్కి తీసుకో. రేపటి గురించి భయంతో కంగారుతో ఉన్న నా కూతురికి నువ్వు కేసు వెనక్కి తీసుకుని తన కాపురాన్ని చక్కబెడతావనే భరోసా నువ్వు. చిన్నప్పటి నుంచి నన్నందరూ ఒక అవినీతి పరురాలి కూతురుగానే చూశారు మధు. అమ్మ ప్రేమతో పెరగాల్సిన నేను ఈ సమాజం మా అమ్మ మీద వేసిన నిందలు వింటూ పెరిగాను. మా అమ్మ మీద పడిన నింద పోగొట్టాలని 20 ఏళ్లుగా కాలంతో పోరాడుతూనే వచ్చా. ఇప్పుడు కానీ నేను కేసు వెనక్కి తీసుకుంటే మా అమ్మ ఎప్పటికీ ఒక అవినీతి పరురాలుగానే మిగిలిపోతుంది. ఈ కేసు, ఈ విజయం నాకు ఆనందాన్ని ఇవ్వవు, గుర్తింపునిస్తాయి. మా అమ్మ పరువుని తిరిగిస్తుంది. ఈ కేసు నాకు ప్రాణం కంటే ఎక్కువ విలువైంది. నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. అందరూ నన్ను క్షమించండి. నేను ఈ కేసు వెనక్కి తీసుకోవడం కుదరదు. మధు, నీ కాపురానికి మాత్రం ఏం కాదు. కావాలంటే మీ అత్తగారింట్లో అందరి కాళ్ళు పట్టుకునైనా సరే నీ కాపురాన్ని నేను చక్కబెడతాను. అమ్మి కౌశికి, బో ఏంది మీరిద్దరు అట్ట బొమ్మల్లా కూర్చునుండారు? మీ ఇద్దరే కదా వీళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చుండది. ఇప్పుడు వీళ్ళ వల్లనే మన బిడ్డకి కష్టం వచ్చుండది. ఆ కష్టాన్ని తీర్చమని అడగండి. ఏం అడగమంటారు, ఎలా అడగమంటారు పిన్ని? మిమ్మల్ని ఇంట్లో ఉంచుకున్నందుకో మా కష్టాల్ని చూసి మీ కష్టాల్ని మర్చిపోండి అని అడగాల? లేదా నా చెల్లెలి సంతోషం కోసం నువ్వు జీవితాంతం బాధపడు అని అడగాల? అందుకని కళ్ళ ముందే మధు జీవితం కూలిపోతుంటే చూస్తూ కూర్చుందామా వదినా? కేదారు, ఎప్పుడు చూసినా నేను ఈ ఇంటి కొడుకుని, మాధురి అన్నని, చెల్లెలి కోసం ప్రాణమిస్తానంటావు కదా. నిజంగా మాటలన్నీ నీ మనసులోంచి వచ్చినట్టయితే నీ పెండ్లాంని ఆ కేసు వెనక్కి తీసుకోమని చెప్పు. నీ చెల్లెలు కాపురాన్ని నువ్వే నిలబెట్టు. ఏంది మే మాధురి, ఇంకా ఆలోచిస్తా ఉండవు? అన్నా అన్నా అని విని వెనక తిరిగి ఉండవు కదా. అడుగు ఈ అన్ననే నీ కాపురాన్ని నిలబెట్టమని. ఇరవై ఏళ్ల ముందు ఏం జరిగిందో నాకు తెలీదు. జరిగిన దాంట్లో నా తప్పే ముందో అర్థం కావట్లేదు. కానీ శిక్ష మాత్రం నాకే పడిందన్నయ్య.
ప్లీజ్ వదిన్తో చెప్పి కేసు వెనక్కి తీసుకోమని చెప్పు. అయితే నీ సమాధానం మారదా జగదాత్రి? కేసు వెనక్కి తీసుకోవా? తీసుకోలేను నిషి. నేను చేస్తుంది తప్పు అని మీ అందరికీ అనిపించొచ్చు, కానీ ఒక కూతురుగా నేను చేస్తుంది కరెక్ట్ అని నమ్ముతున్నాను. నన్ను క్షమించండి. నువ్వు నిజంగా ఈ కుటుంబాన్ని నీ కుటుంబం అనుకునుంటే జగదాత్రితో కేసు వెనక్కి తీసుకోమని చెప్పు. మళ్ళీ చెప్తా ఉండా, నీ చెల్లెలి కాపురము నీ చేతుల్లోనే ఉండదు. ఆ అమ్మకి ఎట్టా చెప్పుకుంటావో నీ ఇష్టము, కానీ నిన్ను అన్న అని పిలిచుండాది మాధురి. ఈ మాధురి సంతోషం మాత్రము నీ చేతుల్లోనే ఉండదు. నువ్విక ఏం చేస్తావో నీ ఇష్టము. మాధురి, అమ్మీ ఏందమ్మీ ఏడుస్తా ఉండావా? ఏంటి మధు నువ్వు కాలర్ పట్టుకొని కేసు వెనక్కి తీసుకోమని అడగకుండా చేయి పట్టుకొని బతిమలాడుతున్నావు? నిన్ను మీ అత్తింటి వాళ్ళు ఇవాళ పుట్టింటికి పంపించారంటే దాని కారణం వాళ్ళే కదా, మరెందుకు ఊరుకుంటున్నావు? అమ్మీ, ఆ మొగుడు పెళ్ళాలు తక్కువైనోళ్ళు కాదు. అమ్మా నాయన అని అడిగితే ఒప్పుకోరు. పోయి కేసు వెనక్కి తీసుకోకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్దాం పదా. రా అమ్మీ. అడగకుండా ఎప్పటికీ పుట్టింట్లోనే ఉండిపోతావా? జగదాత్రి కేసు వెనక్కి తీసుకుంటేనే నిన్ను మళ్ళీ ఇంటికి రానిస్తామని మీ అత్తింటి వాళ్ళు చెప్పిన మాట నువ్వు మర్చిపోకు. వాళ్ళని ఇంట్లో పెట్టుకున్న పాపానికి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తా ఉండారు. అంతా నా కర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.